హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేము వెళ్ళేది ఉదయల మల్లన్న టెంపుల్కి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మా బాబు చూడండి, ఎగ్జైట్గా చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం అని. వెళ్ళే దారిలో సీనరీస్, చెట్లు చాలా బాగున్నాయి. వెదర్ కూడా రోజు వచ్చేసి నార్మల్గానే ఉంది. చుట్టూ చెట్లు చాలా బాగుంది. దారిలో ఒక ప్లేస్లో ఆగాము. ఈ ఆకులు పేరేంటో నాకు తెలియదు, కానీ ఈ ఆకులు అనేది బోనాల పడి కింద యూజ్ చేస్తారన్నమాట ఈ ఆకులు. సో దీనికోసమని డాడ్ ఈ ఆకులు తీసుకురావడానికి వెళ్ళాడు. చుట్టూ కూడా ఎంత బాగుంది చూడండి నేచర్. చుట్టూ చెట్ల పైన ఒక కొండలా ఉంది. కొండ మీద ఇట్లా బండల్ లాంటివి ఉన్నది. ఇది సీనరీ అనేది చాలా బాగుంది. మళ్ళీ అట్లా జర్నీ చేస్తూ ఉండగా నార్మల్గా బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్లో వాటర్ లేదు, కానీ వాటర్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఇప్పుడే ఓదెల టెంపుల్కి వచ్చాము. లోపలికి వెళ్ళగానే పార్కింగ్ ఫీజు అడిగారు. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఫీజు వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ 50 రూపీస్ మనం పే చేస్తే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ప్లేస్ దగ్గర కార్ పార్కింగ్ చేసి ఇప్పుడు వంటలు స్టార్ట్ చేసుకోవచ్చు. సో అనేది ఒక ప్లేస్ కోసం అనేది మనం ఇక్కడ ఫీ కట్టాలి. ఇప్పుడే సామాన్లు అన్నీ కిందికి దించాము. బోనం వండడానికి రెడీ అవుతున్నారు. మా మామ్ బెల్లన్నం చేస్తుంది బోనం కోసం. ఇప్పుడు బోనాలకి కర్రీ ఉంటుంది. ఆ కర్రీలో ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అని వేస్తారు. అందులో ఏంటిదంటే చిక్కుడుకాయ, కాకరకాయ, సోరకాయ, దోసకాయ ఎక్సెట్రా అన్ని కూరగాయలతో కలిసి ఒక మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ చేస్తారనమాట. సో బెల్లన్నం రెడీ అవుతుంది. తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోయినాయి కట్టింగ్తో. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్ని నార్మల్గా మా మమ్మీ ఇప్పుడు ఆయిల్లో టొమాటోస్, కర్రీస్, చిల్లీస్ అన్నీ టోటల్ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్తోని కర్రీ చేస్తుంది అన్నమాట. మా డాడ్ వచ్చేసి మా బాబుని ఎత్తుకుంటున్నాడు. మా బాబు ఆ రోజు చాలా సంతోషంగా ఎగ్జైట్మెంట్, ఒక బయటికి వచ్చాం కదా వావ్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. అసలు ఆ రోజు అసలు ఏం తినలేదు తెలుసా. బయటికి వస్తే చాలా అసలు ఏం తినడు. ఇంకా మళ్ళీ ఒక దగ్గరికి వచ్చాము. ఒక షాప్ వచ్చేసి అక్కడ వచ్చేసి బోనాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒకవేళ మనం మర్చిపోయినా లేకపోతే మనం ఇక్కడ కొనుక్కోవాలన్నా తీసుకొని వండుకోవచ్చు. గిన్నెలు కూడా అన్నీ అవైలబిలిటీ. షాప్స్ వచ్చేసి 4 or 5 ఉన్నాయి. ఆ రోజు వచ్చేసి వెనస్డే కాబట్టి అన్ని షాప్స్ ఏం ఓపెన్ లేవు. సండే వచ్చేసి అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయి. షాప్స్ కూడా బాగున్నాయి, అంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్, పిల్లలకి బొమ్మలు ఉంటాయి కదా, అలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి కోనేరు, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది స్టార్ట్ అయినాక అందరూ వచ్చి
ఇప్పుడు మా అత్తమ్మ బోనం పెట్టడానికి ప్లేస్ ఉంటుంది కదా, సో దానికి నార్మల్గా ఇట్లా ముగ్గుతో ఇలా వేస్తుంది అన్నమాట. పసుపు, బియ్యపిండి, కుంకుమ వీటికి ఇట్లా వేసినాక దాని మీద వచ్చేసి బోనం ఉంటుంది కదా, మనం రెడీ చేసుకున్న బోనం వచ్చేసి దాని మీద పెట్టేసి చేస్తారు. సో ఈ బోనం గిన్నెకి వచ్చేసి ఫస్ట్ పసుపు రాస్తారు. పసుపు రాసి కుంకుమ పెట్టేసి దానికి పూల దండాన్ని రెడీ చేస్తారు. సో ఇట్లా వచ్చేసి 3 బోనాలు ఉంటాయి అన్నమాట. ఒకటే ఉంటుంది, కాకపోతే దాని మీద వచ్చేసి 3 అన్నమాట. ఒకటి వచ్చేసి బెల్లన్నం, దాన్ని పాశం కూడా అంటారు. ఇంకోటి వచ్చేసి పసుపు బియ్యం ఇది, ఇంకొకటి వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్. సో ఈ 3 వచ్చేసి ఇట్లా దీని మీద పేరుస్తారు. సో ఇలా పేర్చినాక ఒక్కొక్క దానికి పూలదండ అనేది కడతారన్నమాట. కట్టినాక దానిపైన ప్లేట్ లాంటిది పెట్టి దాంట్లో ఆయిల్ పోసి దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని మనం వెలిగించినాక ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడే అందరం కలిసి దర్శనానికి వెళ్తున్నాం. ఆ రోజు వచ్చేసి చాలామంది ఎవరు లేరు, వెనస్డే కదా, అందరు యాక్చువల్లీ సండే వెళ్తారు. సో వెనస్డే వచ్చేసి చాలా తక్కువ మంది ఉన్నారు. సో దర్శనం కూడా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. నార్మల్గా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనం ఎవరైతే పట్నాలు వేసుకుంటారో అక్కడ బయట పట్నం టికెట్ ఉంటుంది. పట్నం టికెట్, బోనాల టికెట్, మిగతా అన్నీ ఉంటాయి నార్మల్గా. యాక్చువల్లీ ప్రైసెస్ కూడా ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ కావాలి. అట్లా ఎంటర్ అయినాక చాలామంది అక్కడ పట్నాలు వేసుకుంటున్నారు. సో మేము కూడా పట్నాలు వేసుకున్నాం. అక్కడ వేసుకున్నాక పట్నం అయిపోయాక ఇప్పుడు లోపలికి దర్శనానికి వెళ్తున్నాం. ప్రత్యేక దర్శనంకి కాస్ట్ ఉంటుంది. అంటే స్పెషల్ దర్శనం అంటే ఇప్పుడు చాలా రష్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా ఇట్లా. సో దానికి వచ్చేసి ప్రత్యక్ష దర్శనం పెట్టారు. దానికి ఎక్స్ట్రా వచ్చేసి 50 రూపీస్. ఇప్పుడే టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి లైన్స్ ఈజీగా వెళ్తున్నాం. వితిన్ 10 minutes దర్శనం కంప్లీట్ అయిపోయింది మాది. లాస్ట్కి షాపింగ్ చేసాము. డాడ్ మామ్ వచ్చేసి మా బాబుకి తారు కొనిచ్చాడు. ఆ తారు ఆడతాడు.